దురంధర్ దర్శకుడితో రెబల్ స్టార్ ప్రభాస్. రెబల్ స్టార్ కాదు ఆయన. ఓకే. ఆయన ప్రస్తుతం పాన్ ఇండియా మార్కెట్లో అంటే ఆదిత్యధర్ని రీసెంట్గా ఆయన కలిశాడు అనేటువంటి వార్తలో నిజం ఉంది. దురంధర్ సినిమా ప్రభాస్తో చేస్తే ఎలా ఉంటుంది, ఇలాంటి ఆలోచనలు కూడా ఉండొచ్చు. అంటే ప్రభాస్ అభిమానుల్ని ఉద్రేకపరుస్తున్న విషయం ఏంటంటే, భరద్వాజ్ గారు ఇంట్రెస్టింగ్ టాపిక్ ఒకటి, లేటెస్ట్ బ్లాక్ బాస్టర్ దురంధర్ దర్శకుడితో రెబల్ స్టార్ ప్రభాస్ అని ఒక వార్త నడుస్తోంది. ఆఫ్ కోర్స్ మనం ఇప్పుడు రెబల్ స్టార్ కంటే ఇండియన్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అనాలేమో. అవును, రెబల్ స్టార్ కాదు ఆయన. ఓకే. ఆయన ప్రస్తుతం పాన్ ఇండియా మార్కెట్లో దేదీప్యమానంగా వెలుగుతున్నటువంటి ఒక ధృవతారగా ఉంది ఆయన పరిస్థితి. కాబట్టి ఇప్పుడు ఆయన ఏ డైరెక్టర్తో ఎక్కడ మాట్లాడినా అది న్యూస్ అయిపోతుంది. అంటే ఆదిత్యధర్ని రీసెంట్గా ఆయన కలిశాడు అనేటువంటి వార్తలో నిజం ఉంది. వాళ్ళిద్దరి మధ్య కొంత చర్చ జరిగింది ఒక ప్రాజెక్ట్ గురించే అంటున్నారు. ఈయన కొన్ని పాయింట్స్ చెప్పాడు, ఇలా పెడితే ఎలా ఉంటుంది సినిమా, ఇలా అనుకుంటున్నాను నేను, అలా అనుకుంటున్నాను అని తన మనసులో ప్రభాస్తో చేయాల్సిన సినిమాకి సంబంధించి తను అనుకున్నటువంటి అంశాలను ఆయన ముందు పెట్టినట్టుగాను, ఆయన ప్రాపర్గా కనెక్ట్ కాలేదు వాటితో, అందుకని ఆ మీటింగ్ అయితే జరిగింది కానీ ఒక నిర్ణయం తీసుకోకుండానే ముగిసింది అనేది బయటకు వచ్చిన వార్త. ఓకే. అయితే ఈ లోపు దురంధర్ సినిమా ప్రభాస్తో చేస్తే ఎలా ఉంటుంది, ఇలాంటి ఆలోచనలు కూడా ఉండొచ్చు. అంటే బయట మార్కెట్లో వీళ్ళు కలిశారు అనగానే అలాంటి ఒక పవర్ఫుల్ స్టోరీ ఏదో ప్రభాస్తో ఆర్గనైజ్ చేస్తున్నాడు ఆయన అనే అభిప్రాయం కలుగుతుంది. బహుశా అలాంటివే ప్రపోజ్ చేసి ఉండొచ్చు ఆయన, కానీ ఇమ్మీడియట్గా చేసే పరిస్థితి అయితే లేదు ప్రభాస్కి. ఓకే. తన కమిట్మెంట్స్ ఉన్నాయి. ఆయన కూడా లైన్ ఓకే అయితే ఆయన స్క్రిప్ట్ వర్కౌట్ చేసుకుని డీటెయిల్స్ వర్కౌట్ చేసుకుని సెట్స్ మీదకి వెళ్ళడానికి ఎలాగూ టైం తీసుకుంటాడు. ఆ టైంలోపు ఈయన చేస్తున్నటువంటి ప్రాజెక్టులు కంప్లీట్ చేసుకోగలిగితే అది నడుస్తుంది ప్రాజెక్ట్. అప్పుడు 3-4 ఉన్నట్టున్నాయి కదా. అవును, అంటే సలార్ 2 చేయాలి ఆయన, పౌజీ ఒకటి, కల్కి 2 చేయాలి, దాంతోపాటు ఆన్సెట్స్ పౌజీ ఉంది ఆల్రెడీ. ఇవన్నీ కంప్లీట్ చేసిన తర్వాత అప్పుడు ఆయన ఇంకొక సినిమా కమిట్ అవ్వాలి. అందుకని డెఫినెట్గా టైం టేకింగ్ ప్రోగ్రామే. ఆయనకు కూడా స్క్రిప్ట్ డిజైన్ చేసుకోవడానికి కొంత టైం కావాలి. అందుకని ఏదో ఒక పాయింట్ ఓకే అయిపోతే దాని మీద వర్కౌట్ చేసుకుంటాడు ఆయన. మొన్న జరిగిన సమావేశంలో ఏది అవ్వలేదు అనేది బయటకు వచ్చిన వార్త. మరి వాళ్ళు మళ్ళీ కలుస్తారా, మళ్ళీ కలిసినప్పుడు ఏదైనా డిస్కషన్ వచ్చి ఈ చెప్పిన విషయాల్లో నుంచి, లేకపోతే ఆయన కొత్తగా చెప్పే అంశాల నుంచి ఏదైనా సెలెక్ట్ చేసుకుంటాడా అనేది ఒక కీలకాంశం. కానీ ఒకటైతే జనాల్ని, అంటే ప్రభాస్ అభిమానుల్ని ఉద్రేకపరుస్తున్న విషయం ఏంటంటే, వీళ్ళిద్దరూ కలిశారు అనే వార్తే వాళ్ళకి సెలబ్రేటివ్గా మారింది. అదేలేండి. అంటే ఆదిత్యధర్ లాంటి ఒక పవర్ఫుల్ డైరెక్టరు ఆయన బాక్స్ ఆఫీస్ మీద కూడా ఆయన విజయాన్ని నమోదు చేశాడు. అందుకని ఇలాంటి డైరెక్టర్తో ఒక ఎమోషనల్ సినిమా పడితే హీరో కెరియర్కి బాగుంటుంది అని అభిమానులు అనుకుంటారు. అలా అనుకుంటున్నారు ఇప్పుడు వాళ్ళు హ్యాపీ ఈ వార్తకి. ఓకే. ఇది జరిగితే బాగుండు అని కోరుకుంటున్నారు. మరి వాళ్ళ కోరిక మేరకు ఇది జరుగుతుందని ఆశిద్దాం. డెఫినెట్గా అలా కనుక వర్కౌట్ చేస్తే ఒక వైలెంట్ క్యారెక్టర్లో ప్రభాస్ని ఎగ్జిక్యూట్ చేయటం అనేది పెద్ద కష్టమేం కాదు. ఆయన మొదలుపెట్టాడు సినిమా అంటే అది డెఫినెట్గా కొంత వైలెన్స్లో ఓవర్ డోస్ ఉండే ఛాన్స్ ఉంది. ఆల్రెడీ మనం దురంధర్ 2 భాగాల్లోనూ చూసాం ఆ ధోరణి. సందీప్ రెడ్డి, వంగ ఇలాంటి డైరెక్టర్ల చేతుల్లో పురుడు పోసుకున్న యానిమల్ లాంటి సినిమాలు. అదే వైలెన్స్ స్పిరిట్ మర్చిపోయాం. ఒకటి లైనప్ లో 4 సినిమాలు, 3 కూడా ఉంది. 4 సినిమాలు, స్పిరిట్, పౌజీ, ఆన్సెట్స్ ఉంది. ఇప్పుడు ఆయన కల్కి తీసుకెళ్తున్నారు. కల్కి తర్వాతే సలార్ ఉంటుంది. ఓకే. కనుక ఆయన బిజీగా ఉన్నాడు. ఆల్రెడీ 2, 3, 4 సినిమాలు ఉన్నాయి. 4 సినిమాలు కంప్లీట్ అవ్వాలంటే ఒక పాన్ ఇండియా మార్కెట్ ఉన్న హీరోకి 2 సంవత్సరాలు పైనే పడుతుంది. కనీసం 3 ఏళ్ళు పట్టకుండా ఇవేవి కావు. ఓకే. అందుకని ఇప్పట్లో తేలే వ్యవహారం కాదు ఆయన ఎవరికన్నా సినిమా చేస్తాడు అనేది.
టైం తీసుకునైనా ఒక పాజిటివ్ డెసిషన్తో ముందుకు వస్తాడని ఆశిద్దాం. ఓకే, ఆల్రెడీ ఆదిత్య గారు ఆ ప్రొడక్షన్ సేమ్ ప్రొడక్షన్ హౌస్కి నెక్స్ట్ సినిమా చేయాలని ఆయన ఉందన్నారు. ప్లాన్లో ఆయన ఉన్నాడు. అయితే ఆప్షనల్గా ఇంకొక హీరోతో ఒక ట్రావెల్ ఏర్పాటు చేసుకోవటానికి, ఒక అవగాహన కుదుర్చుకోవటానికి కలిసి ఉంటాడు ఆయన. అదే ఆయన దృష్టిలోకి ప్రభాస్ వెళ్ళటం అనేది కూడా ఒక సెలబ్రేటివ్ న్యూస్ అయ్యి ఓకే మార్కెట్కి. ఓకే